తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్ కుక్కటిపల్లిలో సంచలన ఘటన వెలుగు చూస్తుంది. కేరళ ఫైల్స్ లాగానే అచ్చం అలాంటి ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. లవ్ జిహాద్ కేసు బయటికి రావడం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. హైదరాబాద్కి చెందినటువంటి ఒక అమ్మాయిని, ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఒక షాప్ను అద్దెకు తీసుకోవడానికి వచ్చినటువంటి నవాజ్ అనేటువంటి వ్యక్తి గతంలో ఆ షాపును కూడా అద్దెకు తీసుకున్నాడు. అయితే అద్దెకు తీసుకున్న తర్వాత ఆ యొక్క నవాజ్ ఈ యొక్క షాప్ అద్దెకి ఇచ్చినటువంటి ఈ అమ్మాయికి పరిచయం పెరిగింది. షాప్ అద్దెకు తీసుకున్న తర్వాత ఆ పరిచయం కాస్త లవ్ ట్రాక్గా మారింది. అనంతరం ఆ అమ్మాయిని ట్రాప్ చేసి అతను నేను మతం కూడా మారిపోయాను, నేను నా పేరు నవదుర్గగా మార్చుకున్నానంటూ ఆ యొక్క అమ్మాయిని పూర్తిగా నమ్మించేటువంటి ప్రయత్నం చేసి తను కూడా హిందూ మతంలోకి మారినట్టుగా చిత్రీకరించి 2025 జూన్లో ఆ టైంలో వివాహం కూడా చేసుకున్నాడు ఆ అమ్మాయి. కుక్కటిపల్లి నుంచి పంజాగుట్ట కూడా మకాం మార్చారు. అదే రోజు ఫస్ట్ నైట్ కూడా ప్లాన్ చేశారంట. అతని సోదరులు, స్నేహితులు ఇలా నలుగురు పార్టీ అని పేరుతో ఇంట్లోకి పిలిచి ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ కూడా ఇప్పుడు తన ఆరోపణ చేస్తుంది. అమ్మాయికి మత్తుమందు ఇచ్చి అందరూ అత్యాచారం చేశారంటూ కూడా బాధితురాలు తాజాగా కుక్కట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి అనంతరం అమ్మాయికి సంబంధించినటువంటి ఫ్లాట్ కానీ బంగారంతో పాటు తన పేరు మీద భారీగా లోన్లు కూడా తీసుకొని ఇప్పుడు ఉడాయించినట్టుగా చెప్తున్నామే. నవాజ్ హవాలా డబ్బులను ఇతర రాష్ట్రాలకు పంపించేవాడంటూ కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుక్కట్పల్లి పోలీసులు ఇప్పుడు అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడం, హవాలా డబ్బుల వ్యాపారం పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా అత్యాచారం పైన 0 FIR నమోదు చేసి పంజాగుట్టకు పంపిస్తున్నట్లుగా కూడా సమాచారం. ఏదేమైనా కూడా ఒక అమ్మాయి బాధితురాలు బయటకు వచ్చి తన పైన జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి ఘటనలకు సంబంధించినటువంటి వివరాలు బయటికి చెప్పడంతో హైదరాబాద్లో మరొకసారి లవ్ జిహాద్ ఘటన బయటికి వచ్చిందనేటువంటి సమాచారం లేకుంటే ఆ వార్త వైరల్గా మారింది. ఒకసారి ఆ అమ్మాయి బాధితురాలు ఏం మాట్లాడిందో, అసలు ఆమెకి ఏం జరిగినటువంటి అన్యాయం ఏంటి, అతన్ని ఎలా ట్రాప్ చేస్తారు, పూర్తి వివరాలు కూడా ఆమె మాటలోనే విందాం. మేలో నవాజ్ అనే వ్యక్తిని కలిసాను సార్. నేను మా షాప్ ఒకటి రెంట్కి ఉంది, దానికి వాళ్ళు రెంట్కి వచ్చారు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టారు, ట్రేడింగ్ చేస్తామని చెప్పి పెట్టారు సార్ ఆ షాప్. దాని తర్వాత ఫ్రీక్వెంట్గా మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్లో రిసార్ట్కి తీసుకెళ్ళారు నాకు. అక్కడ అంటే ఏమి మత్తు పదార్థాలు ఇచ్చారో తెలీదు. అది తిన్న తర్వాత నేను నా కాన్షియస్ స్టేట్లో లేను సార్. నేను తర్వాత అలా 3 సార్లు ఒకసారి బేగంపేట్ ఫ్లాట్లో కూడా అలా చేశారు సార్. నన్ను చేశారు సార్ వాళ్ళు. ఎవరెవరు? వాళ్ళ తమ్ముళ్ళు మున్నావర్, షారుఖ్, ఇస్మాయిల్, వాళ్ళ ఫ్రెండ్ లీలాఫ్ అని చెప్పి అతను, నవాజ్. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు కన్వర్ట్ అయ్యానని చెప్పి సర్టిఫికేట్ చూపించారు సార్ నాకు. నవదుర్గా అని చేంజ్ చేయాలని చెప్పారు. తర్వాత మా మమ్మీకి కూడా అలానే ఒప్పించారు వాళ్ళు. మా ఫాదర్ లేరు సార్ మాకు. వాళ్ళు ఫస్ట్ వీక్లోనే రిసార్ట్కి తీసుకెళ్ళి అతను మా ఫ్యామిలీ వస్తున్నారు అక్కడికి, మనం మన ఫ్యామిలీని కలుద్దామని చెప్పి తీసుకెళ్ళారు. కానీ అక్కడ చూస్తే ఎవరు రాలేదు సార్. తీశారు సార్. అంటే ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చూపించాడు నాకు, నా ఫొటోస్ చూపించి నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని నువ్వు ఏమైనా చేసుకుంటే కూడా ఇవన్నీ బయట పెడతానని చెప్పి